ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనము ప్రతిరోజు లేఖన భాగాన్ని ధ్యానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనము అందరము కలిసి ధ్యానిస్తున్న లేఖన భాగాలు ఖచ్చితంగా మనకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైన విధముగా లాభముగా ప్రయోజనకరముగా మారునుగాక. మరి ఈరోజు కలిసిన అద్భుతమైన వాగ్దానం మనం చూద్దాం. విలాప వాక్యం 3వ అధ్యాయం 23వ వచనములో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాటలు చూశారండి. మరి విలాప వాక్యంలో మరి వాత్సల్యతను గురించిన మాటలు రాయబడి ఉన్నాయి. విలాప వాక్యము మరి ప్రలాపించడం నేర్చుకోవాలి, కన్నీరు కార్చడం నేర్చుకోవాలి, అంగలార్పు విద్య నేర్చుకోవాలని తెలియజేస్తుంది కదా. అందులో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, అనుదినము నూతనముగా వాత్సల్యత మనలో పుట్టుచున్నది. చూడండి, మరి పూర్తిగా ఒక తల్లిని మనం గురించి ఆలోచించినట్లయితే తన చంటి బిడ్డల పట్ల, తన చిన్న పిల్లల పట్ల ఎంత ప్రేమ అనురాగము తల్లి మరియు తండ్రి కూడా కలిగి ఉంటారో, ఇప్పుడు ఈ క్షణము చూసి మరుక్షణం చూసిన చంటి బిడ్డ పట్ల మరలా ఏదో క్రొత్త వాత్సల్యత, క్రొత్త అనురాగం, క్రొత్త ప్రేమ పుట్టుచూ ఉంటుంది. ప్రభుల వారు మనల్ని చూసిన ప్రతి క్షణము కూడా క్రొత్త వాత్సల్యత, క్రొత్త ప్రేమ పుట్టుచున్నదంట. ఎంత గొప్ప ప్రేమ గల దేవుడండి. మనం చూస్తే పాపిష్టి మనుషులు, మనం చూస్తే మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా చెడ్డవైంచున్నాయి. మన అవతారం చూసి ఎవరైనా ఇష్టపడతారండి? చూడండి, బురదలో బొరలాడిన కుమారుడైనా సరే, మట్టిలో ఉన్న కుమారుడైనా సరే, బూడిదలో కూర్చున్న కుమారుడైనా సరే, కానీ ఆ తల్లి ఎత్తుకొని చంకనెత్తుకొని ముద్దాడి అది యొక్క ముక్కు చీముడుందా ఏది చూడకుండా ఎంత ప్రేమగా చూసుకుంటుందో కదా. అదేవిధంగా తండ్రి భూమి మీద మనం పాపులము నీచులము ఎరిగి ఉండి కూడా నా బిడ్డలు ఏదో ఒక రోజులో నీతిమంతులుగా మారుతారు, నన్ను అర్థం చేసుకుంటారు, వాక్యమును వారు అవగాహన చేసుకుంటారని నమ్మి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అదే నూతనమైన వాత్సల్యత. తండ్రి కుమారుడు జాలి పడినట్టుగా, తల్లి అనురాగం పుట్టినట్టుగా. కాబట్టి ఈ రోజున మనం ఇలాంటి మాటలతో ఆదరించబడాలి. మనల్ని ఆదరించేవారు, ప్రేమించేవారు, కృప చూపేవారు, కరుణించేవారు ఎవరు లేరు. నువ్వు బాధపడొద్దు. కానీ జీవము గల తండ్రి, అనువనువు అనుక్షణం అడుగడుగు పరీక్షిస్తున్న తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. ఆయన చెప్పుచున్నాడు, నూతనంగా నీ మీద వాత్సల్యత పుట్టుచున్నది, ప్రేమ అనురాగం పుట్టుచున్నది. అలాంటి కృపాభాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ ఉదయకాలం ప్రార్థించుకుందాం. దయచేసి మీరు ఇంకా ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండండి, ఫాలో అవ్వండి, ప్రార్థించుకోండి. వాగ్దానం ఖచ్చితంగా మిమ్మల్ని బ్రతికిస్తుందండి, జీవం పోస్తుంది. ప్రార్థన మనకు ఊపిరి లాంటిదండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో శ్రద్ధగా ఏకీభవించాలి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభు, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు నమ్ముచున్నారో దాని విలాప వాక్యం 3:23లో నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. నూతనముగా మన ఎడల ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అని. ఎంతో గొప్ప దేవుడు, తల్లి ప్రేమ అనురాగము నీలో ఉన్నది తండ్రి. నీకు తండ్రిలోని మమకారము తండ్రి, ఇదిగో ప్రభువానికి స్తోత్రం. వాత్సల్యత నీలో ఉన్నది, అందుని బట్టి స్తోత్రం. అనుదినము మమ్మల్ని చూసిన శత్రువులకు మేమంటే కోపం, రోజు రొటీన్గా మమ్మల్ని చూసిన కుటుంబ సభ్యులకు మేమంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ దేవా నీకు ఎంతో ప్రేమ ఉంది, మా మీద వాత్సల్యత పుట్టుచూ ఉన్నదంట తండ్రి. ఎంత ప్రేమ వాత్సల్యతకై కృతజ్ఞతలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి. వివాహ వార్షికోత్సవం జరుపుకున్న బిడ్డలు దీవించండి. ప్రయాణాలు చేస్తున్నారు, ఎలాంటి ప్రయాణమైనా దీవెనకరంగా మార్చండి. వివాహ సంబంధాలు, వివాహాలు, అదేవిధంగా గర్భఫల విషయంలో, ప్రెగ్నెన్సీ డెలివరీ విషయంలో మీరు తోడని నడిపి, హాస్పిటల్లో ఉన్న టీచర్ కృప ఈ దినమంతే కృప తోడని నడిపించి బిడ్డలందరూ నూతనమైన వాత్సల్యత తృప్తిపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.